పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా తొలగించాలి అని పిఠాపురంలో దళితులంతా కూడా ధర్నా చేస్తున్నారు. పిఠాపురం నా కంచుకోట అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మీదనే ఎందుకు అక్కడి దళితులు ధర్నా చేస్తున్నారు అని ఒక్కసారి చూస్తే, ఏప్రిల్ 16న ఆ గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి దగ్గర కరెంటు పనిచేస్తూ విద్యుద్ఘాతానికి గురై పల్లపు సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ పల్లపు సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ఆ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులంతా కూడి ధర్నా చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా సుమారు 2,75,000 రూపాయలు ఇచ్చేందుకు అగ్రకులం వారంతా కూడా అంగీకరించారు. అయితే తాము చేయని తప్పుకు నష్టపరిహారం అసలు ఎందుకు చెల్లించాలి అంటూ మళ్ళీ ఈ అగ్రవర్ణాల పెద్దలంతా సమావేశమయ్యారు. దళితులను దూరం పెట్టాలని అప్పుడే నిర్ణయించారు. వారికి ఏ విధమైన వస్తువులు విక్రయించకూడదు అంటూ అగ్రవర్ణాలంతా కూడా ఒక తీర్మానం చేశాయి. ఆదేశాలు పాటించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులందరికీ కూడా గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో దళితులకు ఏ విధమైన వస్తువులను తినుబండారాలను అమ్మకుండా షాపు యజమానులు అమానుషంగా ప్రవర్తించారు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో ఇదంతా జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవటం, కనీసం స్పందించకపోవటం పట్ల పిఠాపురం దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక పవన్ కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం మతం రంగు పోసుకొని బతికేస్తున్నాడు అంటూ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పైన, ఇంకా కాకినాడ కలెక్టర్, ఆర్డీఓ, పోలీస్ అధికారులపై కూడా కేసులు పెట్టారు. ఒక పక్క ఈ మల్లం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఈ మల్లం ఘటనపై నేటికి కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవికి అర్హుడు కాదు అంటూ ఆయన్ని ఆ పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే డిప్యూటీ సీఎం గారు? మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టిన ప్రజలకు మీరు చేసే న్యాయం ఇదేనా? లేదా మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? లేదా దళితులంటే చిన్న చూపా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పటికైనా మీరు స్పందించి బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం చేస్తే బాగుంటుంది.